విశాఖలో గాలివాన బీభత్సం సృష్టించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తా దక్షిణ ఒరిస్సా మధ్య వాయుగుండం తీరం దాటనుంది. దీంతో 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. వాతావరణ పరిస్థితులు చూస్తే గనక వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షం కురుస్తా ఉంది. ఉదయం నుంచి కూడా మరి ఈ రోజు సాయంత్రంకి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. అయితే ఉత్తరాంధ్ర మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల మధ్యన విశాఖ సాగర తీరం మధ్యన ఈ రోజు అర్ధరాత్రికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం నుంచి కనుక చూసుకుంటే కనుక విశాఖపట్నంలో మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఎలా ఉందనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని రహదారులు కూడా జల దిగ్బంధం అయ్యాయి. రోడ్లన్నీ కూడా జలజీవనం అంతా స్తంభించే పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ వైర్లన్నీ కూడా తెగిపడ్డాయి. విద్యుత్ పరికరాలు విద్యుత్ స్తంభాలు కూడా తెగిపడిన నేపథ్యంలో మొత్తం జనజీవనం స్తంభిస్తూ ఉంది. ఇక్కడ ప్రస్తుతం నేను చూస్తే కనుక ఈ బీచ్ రోడ్తో పాటు మొత్తం ఇంపార్టెంట్ రోడ్ ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అటు బీచ్ రోడ్డుకి వెళ్ళాలన్నా ఇటు సిరిపురం సర్కిల్కి రావాలన్నా ఎవరైనా కూడా ఈ రోడ్డును వినియోగిస్తారు. ఇక్కడ చూస్తే కనుక భారీ వృక్షాలు నేల కొరిగాయి. అలాగే విశాఖపట్నంలో బీవీకే కాలేజ్ రోడ్డు, జీవీఎంసీ ఇలా పలు ప్రాంతాల్లో ఎంవీపీలో పలు ప్రాంతాల్లో చెట్లన్నీ కూడా విరిగి రోడ్ల మీద పడిన నేపథ్యంలో ఒక్కసారిగా అందరూ కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఒకవైపు దసరా పండగ, మరోవైపు చూస్తే గనక వాతావరణ బీభత్సం. దీంతో ఎప్పుడు ఎలాంటి ఆపద ముంచుకొస్తుందా అని వీళ్ళంతా కూడా భయపడుతున్న పరిస్థితి విశాఖపట్నంలో. అయితే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టరేట్స్ లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. వర్షానికి సంబంధించి ఎవరికైనా ఏదైనా సహాయక చర్యలు అవసరమైతే ఖచ్చితంగా వెంటనే అందించేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడ వీళ్ళంతా కూడా సెల్ఫ్ అంటే ఇక్కడ ఉన్న లోకల్ యువకులే వీటిలన్నింటినీ కూడా తీసుకుని ఆ చెట్లన్నింటినీ కూడా కట్ చేస్తున్నారు. ఏంటమ్మా చెట్లు పడిపోయాయి కదా, ఎవరైనా అధికారులకు చెప్పారా? ఏమన్నారు? మాకు తెలియదు. మాది వైర్ కట్ అయిందండి. ఇక్కడ మా వైర్లు కట్టాయి. మేము ఇక్కడికి వచ్చాం. కేబుల్ వైర్లు కట్ అయ్యాయి. కేబుల్ కట్టడం వచ్చాం. ఇక్కడ చూస్తానికి చెట్లు పడిపోయి ఉన్నాయి. అంటే మొత్తం చెట్లన్నీ కూడా చాలా వరకు సిటీలో ఇరిగిపోయి ఉన్నాయి. వర్షానికి ఉదయం నుంచి నాన్ స్టాప్ రెయిన్. అంటే ప్రమాదాలు జరుగుతాయి కదా, అంటే మీరు కూడా సెల్ఫ్ గా అవన్నీ జరగకుండా చెట్లన్నీ కట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇవన్నీ క్లీన్ చేయాలని చెప్పి అధికారులు కూడా చెప్తా ఉన్నారు. మీకు ఎవరైనా అలర్ట్ చేశారు? అది జీవనశైలి చేయాలి. మనకు తెలియదు కదా. మన కేబుల్ వైర్లు మనం చేసుకుంటున్నాం. ఆ కేబుల్ వైర్ మన జీవనశైలి చెట్లు కట్ చేయడానికి ఆளுగా ఉండాలి. మనకు తెలియదు. అంటే ఎవరైనా అలర్ట్ చేస్తున్నారు? మనకు తెలియదు. అది ఇది ఇక్కడ లోకల్ గా అంటే వాళ్ళకి కనీస సమాచారం కూడా లేదు. ఎక్కడైతే ఎవరిళ్ళ దగ్గర వాళ్ళ ఇళ్ల దగ్గర చెట్లు కూలి ఉన్నాయో వాళ్ళు మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రొటెక్షన్ కోసం వాళ్ళు సెల్ఫ్ వాటిని కట్ చేసుకుని వాళ్ళంతా కూడా చేస్తూ ఉన్నారు. అయితే అధికారులకు అయితే సమాచారం ఇస్తున్నాము. కొన్ని ఏరియాస్ లో ఇప్పుడే వీటిలన్నింటినీ కూడా రిమూవ్ చేసే పని అయితే అటు జీవీఎంసీ యంత్రాంగం అయితే చేపట్టింది. మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖపట్నంలో భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిందనే చెప్పాలి. ఎక్కడికక్కడ చెట్లు కూలి విద్యుత్ వైర్లు కూలి మరి ఉదయం నుంచి కూడా నాన్ స్టాప్ గా రెయిన్ అనేది ఉంది. అయితే ఇదే అలర్ట్స్ ఇంకా సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ, విపత్తుల శాఖ సూచిస్తుంది. ముఖ్యంగా జిల్లా అధికారులు అత్యంత అవసరమైతే తప్పితే బయటికి రావద్దు ప్రజలు ఎవరు కూడా అన్నది కూడా వాళ్ళకి ఒక అలర్ట్ మెసేజెస్ అయితే పంపిస్తున్నారు. ఇది ఇక్కడ విశాఖపట్నంలో లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్ తో అనురాధ, HM TV.